food habits, proper exercises, and style of living. The system of our immunity wants us to be careful. If you put a deaf ear to this warning, you have to pay a heavy penalty. Our 9th class boys want to pass an important advice cum warning to all through a skit. Mana Arogyam, Mana Chetullone. Be serious about this. ఒకప్పటి కాలంతో పోలిస్తే మన ఆహారపు అలవాట్లు ఎంతో మారిపోయాయి. మనం తీసుకునే ఆహారం పైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మనలో ఉండే రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. అప్పుడప్పుడు మన శరీరం మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త అని. ఆ హెచ్చరికలేంటో, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో మన ఆరోగ్యం మన చేతుల్లోనే అని నాటక రూపంలో తెలియచేయడానికి 9వ తరగతి విద్యార్థులు మీ ముందుకు వస్తున్నారు. చూసి మీరు కూడా జాగ్రత్తం అవ్వండి. This skit is directed by Principal Sir. న్యాయాధికారి జస్టిస్ రాజశేఖర్ గారు విచ్చేయుచున్నారాహో. హలో జడ్జి గారు, నల్లకోటికి బదులుగా తెల్లకోటు ఎందుకు వేసుకున్నారని మీరంతా అనుకుంటున్నారని నాకు తెలుసు. నల్లకోటు మిస్ కాలేదు, మిస్ చేశా. నేను ఈరోజు డీల్ చేయబోయే కేస్ అలాంటిది. మీరు ఇప్పుడు చూస్తారుగా. రామయ్య రామయ్య రామయ్య. చెప్పు రామయ్య, నీ సమస్య ఏమిటి? ఇటీవల నా శరీర అవయవాలు నేను చెప్పినట్టు వినటం లేదు, పని చెయ్యకుండా మొండికేస్తున్నాయి. నేను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాను. వాటిపై మీరు కఠిన చర్య తీసుకోవాలి. రామయ్య శరీర అవయవాలను ప్రవేశపెట్టండి. గుండె గుండె గుండె, కాలేయం కాలేయం కాలేయం, ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు. నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటూ రక్త ప్రసరణ చేసే నువ్వు ఎందుకు ఇతని మాట వినడం లేదు? ఏది పడితే అది తిని రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయింది. నేను ఎంత పని చేసినా రక్త ప్రసరణ సరిగా జరగడం లేదు. నేను ఎన్నోసార్లు రామయ్యకు చెప్పి చూశాను సార్, అలసట ద్వారా, ఛాతి నొప్పి ద్వారా, తలనొప్పి ద్వారా. కానీ ఇవేవి ఆయన పట్టించుకోవడం లేదు. ఏం రామయ్య, ఏమంటావు? నిజమే, కానీ నేను తెలుసుకోలేకపోయాను సార్. నువ్వు 120 పనులకు పైగా చేస్తావు. నిన్ను రసాయనిక కర్మాగారం అని అంటారు. మరి రామయ్యను ఇలా ఇబ్బంది పెట్టవచ్చా? నిజమే, నేను బండ చాకిరీ చేస్తాను. నాకు జాండీస్ వ్యాధి సోకితే రామయ్య అస్సలు ఖాతరు చేయలేదు. నేను కడుపులో ఉబ్బరం కలిగించాను, గ్యాస్ ఉత్పత్తి చేశాను, బరువు తగ్గించాను. అయినా నన్ను లక్ష్య పెట్టలేదు. ఏమంటావు రామయ్య? కరెక్టే, గాని హైదరాబాదు బిర్యానీ, మిర్చి బజ్జీ, ఎప్పుడన్నా పండుగలకు తావద్దు తప్పవుగా. మరి మీ సంగతి సారు? ఆర్డర్ ఆర్డర్. నువ్వు పని చేయకపోతే ప్రాణవాయువు అందదు. పాపం ఈ అమాయకుడిని ఇబ్బంది పెట్టవచ్చా? నిత్యం పొగ తాగటం ఈయనకు మహా ఇష్టం. సరి అయిన వ్యాయామం చేయడు. ఈ పొగ ద్వారా, కాలుష్య వాయువుల ద్వారా నేను నా శక్తిని కోల్పోతున్నాను. అలసట ద్వారా, దగ్గు ద్వారా, శ్వాసించలేకపోవడం ద్వారా రామయ్యకు అనేక సార్లు చెప్పి చూశాను. వింటేనా? ఏం రామయ్య, ఏమంటావు? నిజమే, కానీ ధూమపానం చెయ్యనివాడు వచ్చే జన్మలో దున్నపోతై పుడతాడని ఎవరో అన్నారు. నిజమేనని స్మోక్ చేస్తాను. మరి మీరు స్మోక్ చేస్తారా? ఆర్డర్ ఆర్డర్. సో మన శరీరానికి ఒక భాష ఉంటుంది. అది మనతో మాట్లాడకపోయినా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. ఇది ఒక్క రామయ్య సమస్య కాదు, మన అందరిది.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఆరోగ్యవంతమైన యువత దేశానికి వెలకట్టలేని సంపద. మీరంతా ఒప్పుకుంటారా ఆరోగ్యమే మహాభాగ్యమని? ఏం రామయ్య, ఏమంటావు? మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను. మీ అందరికీ నాదో చిన్న విన్నపం. మీ ఇంట్లో దావత్లు జరుపుకున్నప్పుడు నన్ను పిలవడం మర్చిపోకండి. కానీ ఇది తాగమని బలవంతం చెయ్యకండి. ఈ కేసుకు సంబంధించిన తీర్పుని రేపటికి వాయిదా వేయడం అయినది. కోర్ట్ ఈస్ అర్జెంట్ ఫర్ టుమారో. ఇరు వర్గాల అభిప్రాయాలు తెలుసుకున్న మీదట రామయ్యే తన చేతుల మీదుగా తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడని అర్థమవుతుంది. ఇందులో శరీర అవయవాల తప్పేమీ లేదని విషదమవుతుంది. ఇది చాలా సున్నితమైన ముఖ్యమైన విషయం కనుక కోర్టు రామయ్యకు 6 నెలలు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఈ సమయంలో రామయ్య తన దురలవాట్ల మీద నియంత్రణ తెచ్చుకొని మంచి ఆరోగ్యవంతుడుగా కావాలని కోరుకుంటూ నా తీర్పుని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.